హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. నా గురించి తెలీదా నీకు? టీవీలో చూడలా? టీవీలోనా? ఏ సీరియల్లో వస్తా? హలో బాబు, ఈ ప్రపంచంలో నీకిష్టమైన పనేంటి చెప్పు? ఏడవడం, అరవడం, అందరికి టెన్షన్ ఇవ్వడం. పానీపూరి అని ఉంటుంది ఒక పవిత్ర పదార్థం. ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, ఆ సంచి పవిత్రం, ఆ గరిటె పవిత్రం, పక్కన మురిక్కారవు పరమ పవిత్రం. చూశారుగా, మనం ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాం. ఇక రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనని శాసించబోతోందని, ఏఐ లేకుండా, ఏఐ నేర్చుకోకుండా పనులు జరగవని అనేక మంది చెప్తూనే ఉన్నారు. ఇదిగో మన జీవితాలను ప్రభావితం చేయబోతున్న ఏఐ గురించి ఒక అద్భుతమైన సినిమా వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ అని అర్థం. కృత్రిమ మేధకు ఇంత ప్రతిభ ఎలా వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా? అంతా టెక్నాలజీ మహిమే అనుకుంటున్నారా? కానే కాదు. కృత్రిమ మేధకు అంత జ్ఞానాన్ని ఫీడ్ చేసిన గొప్పతనమంతా మనుషులదే అని చెప్పక తప్పదు. ఒక ఏఐ యంత్రం మనకొక బొమ్మను చూపిస్తున్నప్పుడు, ఒక అంచనా కడుతున్నప్పుడు అది నేర్చుకున్నదే మనకు చెప్తోందనే సంగతి మనం మర్చిపోవద్దు. ఇదిగో ఇప్పుడు అలా మేధోశ్రమకు మేధస్థులు దారపోసిన వాళ్ళ సంగతి హ్యూమన్స్ ఇన్ ద లూప్ సినిమా సమీక్షలో మనకి అందిస్తున్నారు మంచి సినిమా నిర్వాహకులు ఐక బాలాజీ గారు. ఏ యంత్రాలకు పాఠాలు చెప్పే గురువులెవరు అంటే ప్రయోగశాలల్లో కూర్చున్న శాస్త్రవేత్తలు మాత్రమే అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. భారతదేశం లాంటి మూడో ప్రపంచ దేశాల్లో మారుమూల గ్రామాల్లో చవకగా తమ శ్రమను అమ్ముకుంటూ గంటల తరబడి కంప్యూటర్ స్క్రీన్ల ముందు కూర్చొని ఏఐకి ఓనమాలు నేర్పే కంటికి కనిపించని కూలీలెందరో ఉన్నారు. ఒక్కో బొమ్మకు పేరేమిటో, ఒక్కో దృశ్యానికి కదలికకు అర్థమేంటో పిల్లలకు తల్లులు పాఠాలు నేర్పినంత ఓర్పుగా నేర్పుతుంటారు. అలా ఏ యంత్రాలకు పాఠాలు నేర్పే ఆధునిక కూలీల్ని డేటా లేబులర్స్ అంటారు. తెల్లగా ఉంటే అందమని కొందరు, నల్లగా ఉంటే అందమని మరికొందరు నిర్వచిస్తుంటారు. ఏ రంగులో ఉంటే అందంగా అని వర్ణిస్తాం? ఏఐ ఎవరి నిర్వచనాన్ని తీసుకోవాలి? ఇదిగో ఈ విషయాన్ని హ్యూమన్స్ ఇన్ ద లూప్ సినిమా మనకి చూపిస్తుంది. ఈ సినిమాను హిందీ, కురుబ్ భాషల్లో తీశారు. 74 నిమిషాల ఈ సినిమాకు దర్శకుడు అరణ్య సహాయ్. చాలా ముఖ్యమైన, సున్నితమైన, తాత్విక సందేశాన్ని ఇచ్చే ఈ సినిమా గురించి చెప్పడానికి దర్శకుడు ఒక గిరిజన మహిళను కథానాయికగా ఎంచుకున్నాడు. సినిమా మనకు 3 భాగాలుగా కనిపిస్తుంది. మొదటి భాగంలో జార్ఖండ్కు చెందిన ఒక ఆదివాసీ అమ్మాయి నెహ్మా. ఆమె చిన్నప్పటి కథతో సినిమా మొదలవుతుంది. గడ్డిపై పడుకొని చాలా తన్మయత్వంతో పొదల్లోకి చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆ పొదల్లోకి ఓ ముళ్ళపంది వస్తుంది. అయితే ఇక్కడ ఈ ముళ్ళపంది గురించిన ఒక ప్రత్యేకత గురించి చెప్పుకోవాలి. ముళ్ళపంది చాలా సిగ్గుపడే జంతువు. జనాలకు దూరంగా బతకడమే దానికి ఇష్టం. కానీ ఇక్కడ ఆ ముళ్ళపంది కథానాయక నెహ్మా కోసం వస్తోంది. వాళ్ళిద్దరి మధ్య ఒక గొప్ప బంధం ఉంటుంది. పైగా అది నమ్మకంతో కూడిన అనుబంధం. సారాంశ్ శర్మ సౌండ్ ట్రాక్తో మొదటి దృశ్యమే మనల్ని ఒక స్వప్నలోకంలోకి తీసుకెళ్తుంది. కట్ చేస్తే ఇప్పుడు 2 పిల్లల తల్లి నెహ్మా, 12 ఏళ్ల కూతురు ధను, 7 ఏడాది కొడుకు గుంటూ తన అగ్రవర్ణ భర్తకు విడాకులిచ్చి దాదాపు 10-12 ఏళ్ల తర్వాత జోహ్నా జలపాతానికి దగ్గరలో ఉన్న తన స్వగ్రామానికి వస్తుంది. ఇన్నేళ్ల కాలంలో ఊరు చాలా మారిపోతుంది. ఊళ్ళో ఓ ఏఐ డేటా లేబులింగ్ సెంటర్ కూడా మొదలవుతుంది. తన స్నేహితురాలి సాయంతో ఆ సెంటర్లో ఉద్యోగంలో చేరుతుంది నెహ్మా. విదేశాల్లోని క్లయింట్ అవసరాల మేరకు తను చూసే వ్యక్తుల్ని, వాహనాల్ని, ప్రకృతిలోని వివిధ వస్తువుల్ని, మనుషుల కదలికల్ని పరిశీలించి వాటి అర్థాలేమిటో ఏఐకి చాలా సహనంతో నేర్పిస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచే నెహ్మా తన తండ్రి ప్రభావంతో ప్రకృతి ప్రేమికురాలిగా మారుతుంది. గుహల్లో ఆదిమానవులు వేసిన బొమ్మల్ని ప్రేమగా నిమురుతుంది. మనసు పెట్టి వింటే రాళ్లల్లోని గుండె చప్పుడు కూడా మనకు తెలుస్తుందని, ప్రకృతిలోని ప్రతి వస్తువుకు ప్రాణం ఉంటుందని చిన్నప్పుడు తన స్నేహితులకు చెప్తూ ఉంటుంది. సినిమాలో ఒక సీన్ చాలా ఆకట్టుకుంటుంది. వీడియోలోని ఒక పురుగుకు పెస్తని రాయనందుకు తమ క్లయింట్లు మండిపడుతున్నారని నెహ్మాను ఆమె బాస్ గట్టిగా చివాట్లు పెడుతుంది. అయితే వెంటనే నెహ్మా అది చీడ పురుగు కాదు, కేవలం ఆకులోని చెడిపోయిన భాగాన్ని మాత్రమే తింటుంది, అది చెట్టుకు మేలు చేసే పురుగని బదులు చెప్తుంది. ఈ మాటకి ఆ బాస్కి చాలా కోపం వస్తుంది. నీ సొంత తెలివితేటలు ఉపయోగించకు, మన క్లయింట్స్ ఏం చెప్పారు అది చేస్తే చాలు,
సొంత తెలివితేటలు అక్కర్లేదని హెచ్చరిస్తుంది. जाइए जाके अपना काम करिए. అయినా నెహ్మా ఊరుకోక, ఏ అంటే అన్యం పుణ్యం ఎరగని పసిపిల్ల లాంటిది మేడం, మనం ఏం నేర్పిస్తే అదే నేర్చుకుంటుంది అని వివరణ ఇవ్వబోతే ఆ బాస్ ఆమె మాటను పట్టించుకోదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నెహ్మా ఏఐని ఒక చంటి బిడ్డలాగే చూస్తుంది. ఆమె ఒక సీన్లో ఏఐ మోడల్కి నడక నేర్పించే పని చేస్తుంటుంది. ఆ బొమ్మ నడక నేర్చుకోవడం, సరిగ్గా అదే రోజు ఇంట్లో తన బిడ్డ కూడా కాళ్లపై లేచి నిల్చొని 2 అడుగులు వేయటం రెండూ ఒకే రోజు జరుగుతాయి. ప్రేక్షకులను ఈ సీన్ చాలా ఆకర్షిస్తుంది. ఏఐకి పాఠాలు నేర్పే వ్యక్తుల దురభిప్రాయాలే ఏఐకి కూడా ఉంటాయని, అందం అంటే తెల్లనిది అన్నది తెల్లవాడి అభిప్రాయం అయితే వాళ్ళ నుండి నేర్చుకునే ఏఐకి అలాంటి దురభిప్రాయమే ఏర్పడుతుంది. ట్రైబల్ అన్న మాట టైప్ చేసి బొమ్మలు చూపించమని ఏఐని అడుగుతుంది నెహ్మా. కంప్యూటర్లో ఫారిన్ ట్రైబల్స్ బొమ్మలు కనిపిస్తాయి. ఇండియన్ ట్రైబల్ అని అడిగితే రెడ్ ఇండియన్ల ఫోటోలు కనిపిస్తాయి. జార్ఖండ్ ట్రైబల్ అని టైప్ చేస్తే సరైన జవాబు రాదు. నెహ్మాతో పాటు ఆమె పక్కన కూర్చొని చూస్తున్న బాస్కు ఇప్పుడు కనువిప్పు కలుగుతుంది. జార్ఖండ్ గిరిజన స్త్రీ ఫోటోలను ఏఐకి అందించినప్పుడు మాత్రమే అది అటువంటి స్త్రీ బొమ్మలు చూపించగలుగుతుంది. మనుషుల నుండి ఏఐకి అందే దురభిప్రాయానికి ఏఐ బయాస్ అంటారు. ఒకసారి అమెజాన్ కంపెనీ తన డెలివరీ వర్కర్ల రిక్రూట్మెంట్ పనిని ఏఐకి అప్పగించిందట. అది కేవలం మగపిల్లలను మాత్రమే ఎంపిక చేసిందంట. ఎందుకంటే గత 10 ఏళ్లుగా మగపిల్లల్ని ఎంపిక చేసుకోవడాన్ని అది గమనించింది. ఈ ఉదాహరణను దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో కూడా ప్రస్తావించాడు. నెహ్మా కూడా అలాంటి ఒక వివక్షకు గురైన మనిషే. ఆమె ఒరాన్ గిరిజన తెగకు చెందిందైన ఒక అగ్రవర్ణ యువకుడిని ఇష్టపడి అతనితో కలిసి ఉంటుంది. ఈ గిరిజన తెగల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్న స్త్రీ పురుషులు పెళ్లి తంతులు లేకుండానే కలిసి ఉంటారు. ఇలాంటి పెళ్లి చేసుకున్నందుకు నెహ్మాను దుక్ని అని సంబోధిస్తూ ఆమెను ఊర్లో ఒక విధంగా వెలేసినట్టే చేస్తారు. ఈ సామాజిక వర్గంలో విడాకులు తీసుకున్న స్త్రీలకు తమ హక్కులు సాధించడం కూడా కష్టమే. ఈ వివక్షను ఎదుర్కొంటూ కూడా న్యాయంగా పనిచేస్తూ ఉంటుంది నెహ్మా. నెహ్మాకు తన టీనేజీ కూతురుతో భేదాభిప్రాయాలు ఉంటాయి. రాంచీలో ఉంటున్న భర్త తన కూతురుకు ఫోన్ కొనిస్తాడు. ఆ ఫోన్లో కూతురు తండ్రితో మాట్లాడుతుంటుంది. అది నెహ్మాకు నచ్చదు. పైగా తన కుమార్తెకు తన గురించి తప్పుగా చెప్తున్నాడని అనుమానపడుతుంది. అంటే ఇక్కడ తన కూతురును తప్పుగా లేబులింగ్ చేసిందన్నమాట. అలాగే కూతురికి కూడా తన తల్లి గురించి తెలిసింది తక్కువే. దీంతో వీళ్ళిద్దరి మధ్య మరింత దూరం పెరుగుతుంది. తాను తమ్ముడిని తీసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోయి తండ్రి దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నించి ప్రమాదంలో పడుతుంది. తల్లి కూతుళ్ళ మధ్య అపార్థాలను తొలగించడంలో అదే ముళ్ళపంది తన వంతు పాత్రను నిర్వహిస్తుంది. అది ఎలాగో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ఇలాంటి అత్యాధునిక టెక్నాలజీని మారుమూల ప్రాంతాల్లోని అనామక గిరిజన జీవితానికి ముడిపెడుతుంది. టెక్నాలజీకి మానవత్వాన్ని అద్దుతున్న అసంఖ్యాక అనామక శ్రామికుల కృషికి నివాళులర్పిస్తుంది. హర్షిత్ సైని, మోనికా తివారీ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. కల్హన్ రైనా సౌండ్ డిజైనింగ్ కూడా మ్యాజిక్లా పనిచేసింది. జార్ఖండ్ సుహారి గ్రామంలో చిత్రీకరించిన అందమైన దృశ్యాలు మరచిపోలేని అనుభూతిని అందిస్తాయి. ఈ సినిమా తీయడానికి డైరెక్టర్ 7 నెలలు హోంవర్క్ చేశారట. చాలా ప్రామాణికంగా తయారైన ఈ చిన్న సినిమా న్యూయార్క్తో సహా ప్రతిష్టాత్మక ప్రపంచ చలనచిత్రోత్సవాల్లో ఎన్నో అవార్డులు గెలుచుకుంది. మన దేశంలో కూడా మామి, కేరళ, బెంగళూరు తదితర ప్రాంతాల చలనచిత్రోత్సవాల్లో పాల్గొంది. వీలైన వాళ్ళు తప్పకుండా చూడండి.